హాయ్ హలో నేను మీ జెస్సీ వెల్కమ్ టు మై ఛానల్ సూర్యకాంతం గారి చిన్న కోడలు. టుడే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. కావాల్సిన డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, వాల్నట్స్, పిస్తా, డేట్స్, బ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ ఎలాచీ. ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసి బాదంని ఫ్రై చేసుకుందాం. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకుని మరొక స్పూన్ నెయ్యి వేసుకొని కాజు కూడా ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలాగే వేయించుకొని కాజు కూడా పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అలాగ ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ ఫ్రై కలర్ వస్తుంది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని కొద్దిసేపు అలాగే వేపుకొని అదేవిధంగా ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వాల్నట్స్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు పిస్తా కూడా తీసుకొని అవి కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా తీసి పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా బ్లాక్ సీడ్స్ కూడా తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం. అదేవిధంగా డేట్స్ తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అలాగే మిక్సీ పట్టుకున్నాం కదా, బ్లాక్ సీడ్స్ కూడా ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టుకుందాం. అదే కళాయిలో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ డేట్స్ పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకుందాము. అది వేసుకొని చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. డేట్స్ కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. స్లోగా ఒక 5 minutes స్లోగా వేయించుకున్న తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఇలాచీ పొడి ఒక స్పూన్ ఇలాచీ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు దాకా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మొత్తం కలిసిలో ఒకసారి కలుపుకుందాం. ఇలా అన్నీ కలుపుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని చిన్న చిన్న లడ్డూలాగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తున్నాయో లడ్డూలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి లడ్డూలు. ఇలాగే మొత్తం ఆ మిశ్రమం మొత్తం లడ్డూలా చుట్టుకుందాం. చుట్టుకున్న తర్వాత ఎలా వస్తున్నాయో మీకు చూపిస్తాను. చూడండి, ఇదే విధంగా లడ్డూలన్నీ చుట్టుకుందాం. ఒకవేళ కానీ మన చేతికి కొంచెం అంటుకున్నట్టు ఏదైనా అనిపిస్తే కొంచెం నెయ్యి రాసుకొని చుట్టుకొని చూడండి, మొత్తం లడ్డూలు చేస్తాను. ఇప్పుడు లడ్డూలు ఎన్ని అయ్యాయో ఎలా వచ్చాయో ఒకసారి చూడండి. ఇదేనండి నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మా బావ కూడా టేస్ట్ చూపిద్దాం రండి. హాయ్ బావా, నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా డ్రై ఫ్రూట్ లడ్డు చేయమని. అవునా జస్సమ్మ, థ్యాంక్ యూ రా. వావ్, చాలా బాగుందిరా నిజంగా. చూడ్డానికి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది.